మనం డైలీ వాడే హౌస్‌హోల్డ్ థింగ్స్‌లో ఎన్ని పాయిజన్స్ ఉంటాయో తెలుసా అండి మీకు? మనం రోజు వాడే ప్లాస్టిక్ మన బాడీలో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ప్లాస్టిక్లో మనకి హార్మ్ఫుల్ హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం కామన్గా బీపీఏ అంటాము. కొంతమంది ఏంటంటే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అని కూడా అంటారు. బట్ అది ట్రూగా బీపీఏ ఫ్రీ ఉండదు. బీపీఏ బదులు బీపీఎఫ్ అండ్ బీపీఏఈ యూజ్ చేస్తారు. సో దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇలా బీపీఏ ఉన్న ప్లాస్టిక్ వాడడం వల్ల దాంట్లో హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ని డిస్టర్బ్ చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న పిల్లల్లో అయితే ఎదుగుదల ప్రాబ్లమ్స్, బ్రెయిన్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఆర్ ఫిజికల్గా హార్మోన్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చిన్నపిల్లల్లో మనకి బ్రెస్ట్ డెవలప్మెంట్ తొందరగా అవ్వడం కానీ, పీరియడ్స్ రెగ్యులర్గా రావడము, తొందరగా స్టార్ట్ అవ్వడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, పీసీఓఎస్ రావడం లాంటివి ఇష్యూస్ ఉంటుంది. అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, అదర్ ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు బాడీలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్లాస్టిక్ని మనము ఫుడ్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అండ్ ప్లాస్టిక్లో ఫుడ్ మాత్రం రీహీట్ చేయడం, మైక్రోవేవ్ చేయడం మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, అండ్ మనం రోజు వాడే కాస్మెటిక్స్ లైక్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, పర్ఫ్యూమ్స్ అండ్ ఇలాంటి లిప్స్టిక్స్ ఇలాంటి వాటిలో కూడా మనకి హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ లైక్ టాలేట్స్, పారాబీన్స్, బెంజాన్ అంటూ చాలా కాంపౌండ్స్ ఉంటాయి. సో మనం లేబుల్స్ చదవడం అలవాటు చేసుకుందాము. ఇలా హార్మోన్ డిస్టర్బర్స్ లేని కెమికల్స్ని ప్రిఫర్ చేద్దాము. అండ్ పర్టికులర్లీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కెమికల్స్ని మనము ప్రిఫర్ చేద్దాము. ఎందుకంటే ఈ ఫ్రాగ్రెన్స్ కోసం పారాబీన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాల్సి వస్తుంది. అది డెఫినెట్గా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి లేబుల్స్ చెక్ చేసుకోవడం అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కెమికల్స్ అండ్ చీప్ తక్కువ క్వాలిటీ కాస్మెటిక్స్ని అవాయిడ్ చేద్దాము.